శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. అలాగే క్రాకర్స్ కాల్చేటప్పుడు పిల్లలతో జాగ్రత్తగా కాల్చండి క్రాకర్స్. అలాగే నేను ఈ దీపావళి పండుగకి ఇంట్లో చేసుకున్న లైటింగ్స్తో ఆ డెకరేషన్ ఎలా చేసుకున్నాను ఒక చిన్న వీడియోగా చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దివాళీ చెప్పండి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. దీపావళి పండుగ రోజు మార్నింగే మనం ఇల్లంతా శుభ్రపరిచేసుకొని దేవుడి గదిని అందంగా అలంకరించుకుంటాం కదండి. సో అలాగే మనం అలంకరించుకొని అమ్మవారి పూజ చేసుకుంటాము. సో అమ్మవారి పూజ చేసుకోవాలి. సో దీపావళి అంటేనే స్వీట్స్తో మొదలవుతుంది కదా. సో ఈ సంవత్సరం మేము షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్లో మాకు గిఫ్ట్ హ్యాంపర్ ఒకటి వచ్చిందనమాట, స్వీట్ బాక్స్. సో అందులో ఏమున్నాయో చూద్దాము ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా. సో షాపింగ్లో మాకు గిఫ్ట్ వోచర్ లాగా ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అందులో స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ ఒక గిఫ్ట్ వచ్చింది. సో అందులో చూస్తున్నారు కదా, క్యాడ్బరీస్, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, సో లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇల్లంతా మంచిగా అందంగా లైట్స్తో పువ్వులతో మనం డెకరేట్ చేసుకున్నాను. చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇలా ఇల్లంతా కలర్ఫుల్గా లైట్స్. దివాళీ అంటేనే ఫుల్ లైట్స్తో సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ ఇష్టం కదా. సో అందుకే నేను కూడా దివాళీకి ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను. సో మా పాప అయితే ఫుల్ బిజీలో ఉంది. క్రాకర్స్ ఈ కొంచెం తక్కువ క్రాకర్సే వాడాలని నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో మా ఇల్లంతా డెకరేషన్ ఎలా ఉందో ఈ వీడియోలో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకసారి ఇల్లంతా చూసేయండి. సో దివాళీకి క్రాకర్స్, లైట్స్ అన్నీ తీసుకొచ్చానండి. సో చూస్తున్నారు కదా, ఇవే అనమాట మాకు వచ్చిన గిఫ్ట్. సో అన్నీ ఇంకా రెడీ అయిపోయాను. సో ఈవినింగ్ పూజ మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఈవినింగ్ నేను దీపారాధన చేస్తున్నానండి, లక్ష్మీ అమ్మవారిది. సో నేనైతే ఈ సంవత్సరం 9 దీపాలను వెలిగించాను. మన ఇష్టం అండి, 9 కానీ 11 కానీ 21 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు దీపావళి రోజు. సో ఆ రోజు చేసుకొని కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి. సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను. ఇల్లంతా డెకరేట్ చేసుకొని ఇప్పుడు మనం దీపాలని కూడా ఇలా డెకరేట్ చేసుకొని రెడీ అయిపోయాము. అందరికీ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. దీపావళికి ఇల్లంతా డెకరేట్ చేసుకొని లైట్స్తో సంతోషంగా ఉండాలని మనందరం ఇప్పుడు దీపావళి చేసుకుంటాం కదా. క్రాకర్స్ కంటే కూడా ప్రధానంగా మనం దీపాలు, లైట్స్ ఆఫ్ దివాళి అంటున్నాం కదండి. సో అందుకే అందరూ క్రాకర్స్ని కొంచెం తగ్గించి లైట్స్ ఎక్కువగా పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
హ్యాపీ హ్యాపీ దివాళీ. మీరు రండి ఆపేసేయండి. ఒక నిమిషం ఇట్లా పట్టు. జస్ట్ ఇట్లా వన్ మోర్ హ్యాపీ దివాళీ. దీపావళి పండుగ మా ఇంటి దీపావళి పండుగ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్. లైక్ షేర్ అండ్ కమెంట్. ఓకేనా? క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ బాయ్. హ్యాపీ దివాళీ. చెప్పు నాన్న. హ్యాపీ దివాళీ.